రైట్ సార్, జూలైలో జపాన్ ప్రధాని ఇండియాకి రాబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా అతిపెద్ద మిలిటరీ అలాగే ట్రేడ్ డీల్స్ జరగబోతున్నాయని కూడా తెలుస్తోంది. అంటే దీని ద్వారా డ్రాగన్ కంట్రీ చైనాకు ఏ విధంగా చెక్ పెట్టబోతున్నారు? ఎస్ అండి, ఇప్పుడు జపనీస్ ప్రైమ్ మినిస్టర్ తనయ్ తకాచి జపాన్ చరిత్రలోనే మొట్టమొదటి ఉమెన్ ప్రైమ్ మినిస్టరు. ఇప్పుడు జపాన్లో స్ట్రాంగెస్ట్ గవర్నమెంట్, ఎందుకంటే ఫుల్ మెజార్టీ, కొన్ని దశాబ్దాల తర్వాత ఫుల్ మెజార్టీ జపాన్ పార్లమెంట్లో ఉన్నది తనయ్ తకాచికే. ఈవిడి 3 రోజుల పర్యటనకి భారతదేశం రావడం, జూలై 1 నుండి 3వ తారీఖు వరకు 3 రోజుల పాటు భారతదేశంలో పర్యటించబోతున్నారు. ఇది ఏంటంటే ప్రపంచ జియో పొలిటిక్స్లో ఒక పెను భూకంపం అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే అంతటి సిగ్నిఫికెన్స్ ఉంది. భారతదేశంలో ఈవిడ ద్వైపాక్షిక పర్యటనకు వచ్చేటప్పుడు 16వ సమ్మిట్, ఏది న్యూఢిల్లీ టోక్యోల మధ్య 16వ సమావేశం జరగబోతుంది. 15వ సమావేశానికి ప్రైమ్ మినిస్టర్ మోడీ గత ఆగస్టులో జపాన్ పర్యటనకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు తనయ్ తకాచి జపాన్ ఇండియా పర్యటనకు వచ్చినప్పుడు కుదిరే ఏ ఒప్పందాలు జరగబోతున్నాయి మనం చూస్తే, ఇటు చైనాకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఫుల్ కౌంటర్ చేయడమే. చైనా వణికే విధంగా ఇప్పుడు ఒప్పందాలు ఉండబోతున్నాయి అనమాట. చైనా చాలా జాగ్రత్తగా నిశితంగా గమనిస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధాని తీసుకెళ్లి ఇండియాకి ఎగ్నెస్ట్ గా చేసేదానికంటే 100 రెట్లు జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాలో న్యూఢిల్లీలో చేయబోతున్నారు. ఎటువంటి డీల్స్ కుదరపోతున్నాయి, ఏ విధంగా చైనాకి అది డేంజర్ అంటే, అది భారత్కి జపాన్లకి సెక్యూరిటీకి ఎంత ఇంపార్టెంట్ అంటే ఒప్పందాలు చూస్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారు, అక్కడ ఏంటంటే ఇండో పసిఫిక్ నుంచి ఇండో అనే పదాన్ని తీసేశారు. దీనికి కౌంటర్ మనం ఇవ్వబోతున్నాం. ఇప్పుడు ఇది పసిఫిక్ ఓషన్లో తిరుగులేని శక్తివంతమైన దేశం జపాను, తర్వాత ఇండియన్ ఓషన్లో తిరుగులేని శక్తివంతమైన దేశం ఇండియా. ఈ రెండిటి మధ్య పసిఫిక్ ఇండియన్ ఓషన్ సహకారం అనేది ఒకటి మాట్లాడబోతున్నారు. అంటే ఇండో పసిఫిక్ని ట్రంప్ తీసేసిన ఇప్పుడు జపాన్ పసిఫిక్ మహాసముద్రం క్వీను, తర్వాత ఇక్కడ ఇండియన్ ఓషన్లో క్వీను ఇండియా. ఈ 2 క్వీన్ల మధ్య అద్భుతమైన ఒప్పందం జరగబోతుంది. అదే ఇండో పసిఫిక్ ఓషన్ల సహకారం అనే ఒక డిఫెన్స్ డీల్ కుదరబోతుంది అనమాట. ఒక అద్భుతం. ఇది చైనాకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి కౌంటర్ చేయడం. తర్వాత జపాన్కి ఏంటంటే విపత్కర పరిస్థితి. ఇప్పుడు తైవాన్ని 1000 కిలోమీటర్ల పాటు వచ్చి చైనా ఆర్మీ నుంచి నేను రక్షించనని ట్రంప్ చెప్పాడు. మరి జపాన్ మీద చైనా అటాక్ చేస్తే, ఉత్తర కొరియా అటాక్ చేస్తే అమెరికా అధ్యక్షుడు రాడు కదా, అది జపాన్కి అర్థమైంది. కాబట్టి నిద్ర లేసి ఇది ఇంకా అమెరికాని నమ్ముకోవడం కుదరదు, ఇండియాని నమ్ముకోవడం బెటర్ అని ఇప్పుడు జపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఇండియా వస్తున్నారు. అదే ఇప్పుడు ట్రంప్కి ఇటు జీ జిన్పింగ్ కూడా చెక్ పెట్టడం అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం జపాన్ తన యొక్క 80 సంవత్సరాల రాజ్యాంగ చరిత్ర, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత తన రాజ్యాంగాన్ని మార్చేస్తుంది. ఆర్టికల్ 9 అనే ఒక సెల్ఫ్ డిఫెన్స్ నుంచి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్మీని ఎస్టాబ్లిష్ చేసుకోబోతుంది. ఇది అమెరికాని కాదనడం జపాన్ రీసెంట్ గా తనయ్ తకాచి జపనీస్ డిఫెన్స్ మినిస్టర్ చెప్పడం జరిగిందనమాట. ఎట్టి పరిస్థితుల్లో మేము న్యూక్లియర్ పవర్ గా కూడా అవ్వబోతున్నామని ఇండైరెక్ట్ గా సంకేతాలు ఇచ్చేశారు. ఎందుకంటే ఇటు ఉత్తర కొరియా ఇటు చైనా లాంటి న్యూక్లియర్ పవర్స్ ని అడ్డుకోవాలంటే, బలంగా ఉండాలి అంటే నాన్ న్యూక్లియర్ జపాన్ కుదరదు. అందుకే అది న్యూక్లియర్ పవర్ గా, మిలిటరీ పవర్ గా అవతరించబోతుంది. ఆల్మోస్ట్ $4.5 ట్రిలియన్ హైలీ టెక్నాలజికల్ కంట్రీ జపాన్ అన్నమాట. ఈ సందర్భంలో ఇండియా ఇక రావడం అంటే ఇది భారతదేశాంతో అద్భుతమైన డిఫెన్స్ డీల్ అని. ఇక ట్రేడ్ పరంగా చూస్తే ప్రస్తుతం $27 బిలియన్. ఇది ఇప్పుడు సెపా, ఇది కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కుదిరింది. ఇది ట్రేడ్ పరంగా జపాన్ చైనా మీద ఆధారపడకుండా, ఇండియా చైనా మీద ఆధారపడకుండా పరస్పరం పార్ట్నర్షిప్ పెంచుకోవడం, ఇది ఇక చైనాకి చెక్ పెట్టడం ఏషియా ఖండంలో. ఇక ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే ఒక్క విషయాన్ని గమనించాలి. అసలు చైనా ఎందుకు అభివృద్ధి చెందింది అంటే జపాన్ పెట్టుబడులు, జపాన్ టెక్నాలజీ. ఇప్పుడు ఇదే జపాన్కి అర్థమైంది కార్పొరేట్స్కి. ఇప్పుడు అది జపాన్ చైనాలో పెట్టుబడులు పెట్టడం స్టాప్ చేసింది, అక్కడ టెక్నాలజీ వెళ్ళడాన్ని స్టాప్ చేసింది. ఈ టెక్నాలజీని, ఈ ట్రేడ్, ఈ ఇన్వెస్ట్మెంట్స్ని ఇండియా తరలిస్తుంది. ఎంత బ్యూటిఫుల్, ఎంత అద్భుతమైన ఆపర్చునిటీయో భారత్కి మనకు చూడొచ్చు అనమాట. తర్వాత విషయం ఏంటంటే, ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క టెక్నాలజీలో ముఖ్యంగా ఏంటంటే ఏఐ, డిఫెన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లీన్ ఎనర్జీ, క్రిటికల్ మినరల్స్, న్యూక్లియర్ రియాక్టర్ అనే టెక్నాలజీలు కూడా ఉండబోతున్నాయి. ఇది పూర్తిగా చైనాకి చెక్ పెట్టడం. ముఖ్యంగా ఇండియన్ ఓషన్లో, పసిఫిక్ మహాసముద్రంలో చైనా అమెరికాలో చెక్ పెట్టడానికి ఇది కుదరబోతుంది. ట్రంప్ క్వాడ్ని నాశనం చేస్తే ఒక కొత్త క్వాడ్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో కలిపి కొత్త క్వాడ్ని జపాన్, ఇండియాలు ఎస్టాబ్లిష్ చేయబోతున్నాయి. తనయ్ తకాచి ఇక్కడ నుంచి ట్రంప్కి, జిన్పింగ్కి మెసేజ్ ఇవ్వబోతున్నారు.
దిస్ ఈజ్ ఎన్ ఎరా ఆఫ్ జపాన్ ఇండియా అని, ఇది చైనాది కాదు, కమ్యూనిస్ట్ చైనాకి రోజులు దగ్గర పడుతున్నాయని చెప్పబోతున్నారు. కాబట్టి జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఇండియా పర్యటన ఒక గొప్ప పర్యటనగా మిగిలిపోబోతుంది.